కొత్త సంవత్సరం వచ్చిందంటే మనమందరం ఒకటి కోరుకుంటాం, మన జీవితం ఎదగాలని. కాని ఎదుగుదలంటే ఎక్కువ సాధించడమే కాదు, లోపల బలపడడం. ఎప్పుడూ వేగంగా ముందుకెళ్లడమే ఎదుగుదల కాదు. కొన్నిసార్లు ఆగి మన ఆలోచనలు సరిచేసుకోవడమే నిజమైన ఎదుగుదల. జీవితం కష్టంగా ఉన్నప్పుడు నువ్వు ఒంటరిగా లేవు. నిన్ను నడిపించే చెయ్యి మాట లేకుండా నిశ్శబ్దంగా నీతోనే ఉంది. నీ ఆలోచనలు నెమ్మదిగా మారుతున్నప్పుడు, నీ మనసు శాంతిగా మారుతున్నప్పుడు, నీ నిర్ణయాలు స్పష్టంగా వస్తున్నప్పుడు, అదే నిజమైన ఎదుగుదల. ఈ కొత్త సంవత్సరంలో అన్ని సమస్యలు ఒక్కసారిగా పోకపోవచ్చు, కానీ వాటిని ఎదుర్కొనే నువ్వు మారవచ్చు. జీవితం యేసుతో కలిసి సాగితే బయట పరిస్థితులు ఎంత కఠినమైనా లోపల మనిషి బలంగా తయారవుతాడు. భయం ఉన్నా ముందుకు అడుగు వేయగలగడం, వేచి చూడాల్సి వచ్చినా ఆశను వదలకపోవడం, పడిపోయినా మళ్లీ లేవగలగడం, ఇవే ఆయనతో ఎదుగుతున్న జీవితానికి గుర్తులు. ఈ సంవత్సరం నువ్వు కేవలం ముందుకు వెళ్ళాలని కాదు, లోపల ఎదగాలని నిర్ణయించుకో. బలంగా మారు, శాంతిగా నిలబడు. ఎందుకంటే యేసుతో ఎదిగే జీవితం ఎప్పుడూ వృధా కాదు. ఈ కొత్త సంవత్సరం నీ జీవితాన్ని లోపల నుంచే అందంగా మార్చుగాక.